ఇది సాధారణ ఆభరణం కాదు. ఇది దేవతల దేవుడైన మహాదేవుని మెడలో వేలాడుతున్న రహస్యమైన పుర్రెల దండ. ఈ సత్యాన్ని తెలుసుకుని సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఆశ్చర్యపోయింది. 3 లోకాల అధిపతి, జీవదాత అయిన ఆయన ఈ భయంకరమైన పుర్రెలను తన మెడలో ఎందుకు ధరిస్తారు? అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ పుర్రెలు ఎవరివి? ఈ రహస్యానికి సమాధానం శివపురాణంలోని ఒక కథలో ఉంది. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి, ప్రభూ, మీరీ పుర్రెల దండని ఎందుకు ధరిస్తారు అని అడిగింది. అప్పుడు మహాదేవుడు చెప్పిన మాటలు యావత్ విశ్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. శివుడు, ఓ పార్వతీ, ఈ దండలో తిరుగుతున్న ప్రతి పుర్ర మనిషిదిగాని రాక్షసుడిదిగాని కాదు, నీదే అని చెప్పాడు. పార్వతీదేవి నివ్వెరపోయింది. అప్పుడు శివుడు, సతీదేవిగా అంతకుముందు కూడా పార్వతీదేవి 107 సార్లు జన్మించిందని, ప్రతీసారీ తన శరీరాన్ని త్యజించాల్సి వచ్చిందని వివరించాడు. ప్రతీసారీ శివుడు ఆమె వియోగాన్ని భరించాల్సి వచ్చింది. తన ప్రియమైన భార్య జ్ఞాపకార్థం శివుడు ప్రతి జన్మకు ప్రతీక అయిన ఆమె తలను ఈ దండలో గుచ్చి దానిని తన హృదయానికి హత్తుకున్నాడు. ఈ పుర్రెల దండ భయపెట్టేది కాదు, కాని శివుని శాశ్వత ప్రేమకు చిహ్నం. నిజమైన ప్రేమ రూపానికి లేదా శరీరానికి పరిమితం కాదని, మరణం తర్వాత కూడా నశించని ఆత్మకు సంబంధించినదని ఇది నిరూపిస్తుంది. శివశక్తుల మధ్య ఉన్న ఈ శాశ్వత ప్రేమను విశ్వసించే భక్తులందరూ కామెంట్లలో జై శివశక్తి అని తప్పక వ్రాయండి.